దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్టార్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2 మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పశువుల వ్యాపారులను విలేకరుల ముసుగులో బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన నీల్వాయి పోలీసులు. జర్నలిస్టు ముసుగు వేసుకున్న నకిలీలు తమ వసూళ్ల పర్వానికి కట్టడి చేసేవారు లేరన్న ధీమాతో వ్యవహరిస్తున్న తీరుకు పోలీసు అధికారులే విస్తుకుపోయారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేమనపల్లి మండలంలోని వైన్స్ షాపు సమీపంలో కాపు కాసి పశువుల వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన చొప్పదండి జనార్దన్, తుంగ రమేష్, మాసాని రమేష్, తోడేటి సంతోష్ గౌడ్, జిల్లపల్లి పోచం, తగరం వెంకటేష్, దొబ్బలి విష్ణులు ప్రాణాహిత నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ఎడ్ల రవాణా, కలప రవాణా, బియ్యం రవాణా చేస్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏడాది కాలంగా పరిపాటిగా మారిన ఈ తతంగం గురించి పోలీసుల దృష్టికి రావడంతో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడ్డ వీరి వద్ద నుండి 90,000 నగదు, కారు, ఐడి కార్డులు స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే వీరిలో కొంతమందిపై ఇతర నేరాలకు సంబంధించిన కేసులు కూడా గతంలో నమోదైన దృష్ట్యా వీరిపై షీట్లను ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్టు పెట్టే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దొబ్బల విష్ణు. వీళ్ళు గత 1 ఇయర్ కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టులు బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరుల అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్టార్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతూ ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంట్లే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేసి 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా
అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్షపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మొట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలుగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ ఇచ్చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు. వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా వీళ్ళు 7 పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పటి జనార్దన్ పైన 79/11 రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా 153/19 చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా